హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. వీడియో ప్రారంభించే ముందు మమ్మల్ని, మా టీం మెంబర్స్ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ కానట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయటం వలన మేము చేస్తున్న లేటెస్ట్ వీడియో అప్డేట్స్ను నోటిఫికేషన్ మరియు మెయిల్స్ ద్వారా పొందగలరు. అలాగే ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ పేరిట అనేక రకమైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ రన్ అవుతున్నాయి. ఈ గ్రూపుల్లో జాయిన్ అయ్యి మరింత నాలెడ్జ్ను పొందాలనుకునే వారు అందరూ కూడా ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కు కాంటాక్ట్ కాగలరు. లేదా ఆయా యాప్స్ నుంచి మెసేజ్ చేయడం ద్వారా గ్రూపులో జాయిన్ కాగలరు. కాంటాక్ట్ నంబర్ 9705396086. ఫోన్ నంబర్ మరొకసారి 9705396086. ఈరోజు మనం జనవరి 2021 కరెంట్ అఫైర్స్ పార్ట్ 4కి సంబంధించిన బిట్స్ను ఇంగ్లీష్లో మరియు తెలుగులో నేర్చుకుందాం. మేము తయారు చేస్తున్న మెటీరియల్ ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్కు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్బి, ఆర్ఆర్సి, ఎస్ఎస్సి, డిఎస్సి, గ్రూప్స్ అండ్ సివిల్స్. మేము తయారు చేస్తున్న మెటీరియల్ను పీడిఎఫ్ రూపంలోకి మార్చి ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ పేరుతో ఉన్న టెలిగ్రామ్ ఛానల్లో మరియు ఫేస్బుక్ పేజ్లో అప్లోడ్ చేయబడుతుంది. వీటికి సంబంధించిన లింక్స్ను క్రింద కనిపిస్తున్న డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుంది. కావలసిన వాళ్ళు ఆ లింక్ పైన క్లిక్ చేసి పీడిఎఫ్ డాక్యుమెంట్ను పొందగలరు. ఫ్రెండ్స్, మేము చేస్తున్న వీడియోను స్కిప్ చేయకుండా మొదటి నుంచి లాస్ట్ వరకు విన్నట్లయితే ఈ వీడియోలో ఉండే కంటెంట్ మీకు అర్థమవుతుంది. సో మరి ఎటువంటి డిలే లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ క్వశ్చన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ స్లాబ్స్ పెనాల్టీ ఆఫ్ 2 crore rupees ఆన్ విచ్ బ్యాంక్? ఆన్సర్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్. ఒకటో ప్రశ్న, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఏ బ్యాంకు పైన 2 కోట్ల రూపాయల జరిమానాను విధించింది? జవాబు, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్. సెకండ్ క్వశ్చన్, హూ ఫ్లాగ్డ్ ఆఫ్ ద 8 trains కనెక్టింగ్ ద స్టాచ్యూ ఆఫ్ యూనిటీ? ఆన్సర్, అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్ స్టేట్ కవేడియా. రెండో ప్రశ్న, స్టాచ్యూ ఆఫ్ యూనిటీని కలుపుతూ 8 రైళ్లను ప్రారంభించిన వారు ఎవరు? జవాబు, మన ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ. ఇది గుజరాత్ రాష్ట్రంలో కవేడియాలో ఉన్నది. ఈ కవేడియాని కలుపుతూ 8 రైళ్లను ప్రారంభించారు కదా. ఆ ట్రైన్స్ ఏ ఏ స్టేషన్స్ నుంచి కవేడియాకి చేరుకుంటాయి అంటే వారణాసి, దాదర్, రేవాన్, అహ్మదాబాద్, హజ్రత్ నిజాముద్దీన్, చెన్నై మరియు ప్రతాప్ నగర్ ఈ స్టేషన్స్ మీదుగా నడుస్తూ కవేడియాకు చేరుకుంటాయి. అసలు ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీని ఎవరి గౌరవార్థం నిర్మించారో తెలుసా? మన సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈయనకు ఐరన్ మ్యాన్ అనే బిరుదు కూడా ఉంది. ఐరన్ మ్యాన్ అంటే ఉక్కు మనిషి. థర్డ్ క్వశ్చన్, అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ లాంచ్డ్ 3rd phase ఆఫ్ ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన స్కీమ్ ఇన్ హౌ మెనీ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కంట్రీ? ఆన్సర్, 600 డిస్ట్రిక్ట్స్. మూడో ప్రశ్న, మన ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అనే పథకాన్ని దేశంలో ఎన్ని జిల్లాల్లో ప్రారంభించారు? జవాబు, 600 జిల్లాల్లో. ఫోర్త్ క్వశ్చన్, పాకిస్తాన్ ఇష్యూడ్ స్పెషల్ పర్మిషన్ ఫర్ హంటింగ్ ఇన్ హౌబారా బస్టర్డ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ 2020 and 2021 హంటింగ్ సెషన్. ఆన్సర్, దుబాయ్ రూలర్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ ముక్తోమ్ అండ్ అదర్ 5 members ఆఫ్ రాయల్ ఫ్యామిలీ. నాలుగో ప్రశ్న, 2020 మరియు 2021 వేట సమయంకు సంబంధించి హౌబారా బస్టర్లో వేటాడటం కోసం పాకిస్తాన్ ప్రభుత్వం ఎంతమందికి ప్రత్యేక అనుమతులను ఇచ్చింది? జవాబు, దుబాయ్ రాజు అయిన షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ ముక్తోమ్ మరియు రాజుల ఫ్యామిలీలో 5 మందికి. ఫిఫ్త్ క్వశ్చన్, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫిక్స్డ్ ప్రెసిడెన్షియల్ ఓట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ టు విచ్ కంట్రీ? ఆన్సర్, ఫిజీ కంట్రీ. ఐదో ప్రశ్న, ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి
మొట్టమొదటిసారిగా ఏ దేశానికి అధ్యక్ష ఓటుకు ఎన్నిక చేసింది? జవాబు ఫిజీ దేశం. 6th క్వశ్చన్. అమెరికా అనౌన్స్డ్ 2 countries as its major strategic partnership. What are they? Answer: Bahrain and United Arab Emirates UAE. 6వ ప్రశ్న. అమెరికా 2 దేశాలను తన వ్యూహాత్మక భాగస్వామ్యులుగా ప్రకటించింది. అయితే వారు ఎవరు? జవాబు బహ్రెయిన్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. 7th క్వశ్చన్. హూ ఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యుగాండా ఫర్ ద 6th time? ఆన్సర్: యువేరి ముసివేని. 7వ ప్రశ్న. యుగాండాకు 6వసారి అధ్యక్షునిగా ఎన్నుకోబడిన వారు ఎవరు? జవాబు యువేరి ముసివేని. 8th క్వశ్చన్. హూ లేడ్ ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ సైన్స్ సిటీ అండ్ ఎట్ విచ్ ప్లేస్? ఆన్సర్: అస్సాం చీఫ్ మినిస్టర్ సర్బానంద సోనోవాల్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ తిపిషియా. 8వ ప్రశ్న. సైన్స్ సిటీకు పునాది రాయి వేసిన వారు ఎవరు? అది ఎక్కడ ఉంది? జవాబు అస్సాం ముఖ్యమంత్రి అయిన సర్బానంద సోనోవాల్. ఇది తిపిషియాలో ఉన్నది. 9th క్వశ్చన్. హూ ఇనాగ్రేటెడ్ ద ఇండియాస్ ఫస్ట్ ఎయిర్ టాక్సీ సర్వీస్ ఫ్రమ్ చండీగఢ్ టు హిసార్? ఆన్సర్: హర్యానా చీఫ్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్. 9వ ప్రశ్న. భారతదేశంలో చండీగఢ్ నుంచి హిసార్ వరకు మొట్టమొదటి ఎయిర్ టాక్సీ సేవలను ప్రారంభించిన వారు ఎవరు? జవాబు హర్యానా ముఖ్యమంత్రి అయిన మనోహర్ లాల్ ఖట్టర్. 10th క్వశ్చన్. హూ స్టార్టెడ్ ముఖ్యమంత్రి భగత్ వికాస్ యోజన మిషన్ స్కీమ్ టు డబల్ ద ఫార్మర్స్ ఇన్కమ్? ఆన్సర్: గుజరాత్ చీఫ్ మినిస్టర్ విజయ రూపానీ. 10వ ప్రశ్న. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయుటకు ముఖ్యమంత్రి భగత్ వికాస్ యోజన మిషన్ పథకాన్ని ప్రారంభించిన వారు ఎవరు? జవాబు గుజరాత్ ముఖ్యమంత్రి అయిన విజయ రూపానీ. 11th క్వశ్చన్. విచ్ స్టేట్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ టు గివ్ ద ఎలక్ట్రిసిటీ సబ్సిడీ త్రూ ద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఫర్ ఫార్మర్స్? ఆన్సర్: మధ్యప్రదేశ్ స్టేట్. 11వ ప్రశ్న. రైతులకు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా విద్యుత్ రాయితీని ఇచ్చే మొట్టమొదటి రాష్ట్రంగా మారిన రాష్ట్రం ఏది? జవాబు మధ్యప్రదేశ్ రాష్ట్రం. 12th క్వశ్చన్. లేబర్ మూవ్మెంట్ మ్యూజియం లొకేటెడ్ ఎట్ విచ్ స్టేట్ అండ్ ఎట్ విచ్ ప్లేస్? ఆన్సర్: కేరళ స్టేట్, అలపుంజా. 12వ ప్రశ్న. కార్మికుల ఉద్యమ మ్యూజియం ఏ రాష్ట్రంలో మరియు ఏ ప్రాంతంలో ఉన్నది? జవాబు కేరళ రాష్ట్రంలో అలపుంజాలో ఉన్నది. 13th క్వశ్చన్. ఇండియన్ గవర్నమెంట్ డిసైడెడ్ టు సెలబ్రేట్ ద పరాక్రమ్ దివస్ డే ఫ్రమ్ దిస్ ఇయర్ ఆన్ విచ్ మంత్ అండ్ విచ్ డేట్? ఆన్సర్: 23rd January. 13వ ప్రశ్న. భారతదేశ ప్రభుత్వం పరాక్రమ్ దివస్ అనే రోజును ఈ సంవత్సరం నుంచి జరిపించాలని నిర్ణయించుకుంది. అది ఏ నెల, ఏ తేదీన? జవాబు జనవరి 23న. ఫ్రెండ్స్, ఇది ఎవరి జ్ఞాపకార్థం జరుపుకుంటారో తెలుసా? మన స్వతంత్ర సమరయోధుడైన సుభాష్ చంద్రబోస్. 14th క్వశ్చన్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI అపాయింటెడ్ 2 మేనేజింగ్ డైరెక్టర్స్. హూ ఆర్ దే? ఆన్సర్: స్వామినాథన్ జానకీరామన్ అండ్ అశ్వనీ కుమార్ తివారీ. 14వ ప్రశ్న. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI 2 మేనేజింగ్ డైరెక్టర్స్ని నియమించింది. వారు ఎవరు? జవాబు స్వామినాథన్ జానకీరామన్ మరియు అశ్వనీ కుమార్ తివారీ. 15th క్వశ్చన్. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ధనలక్ష్మి బ్యాంక్? ఆన్సర్: JK శివన్. 15వ ప్రశ్న. ధనలక్ష్మి బ్యాంకుకు మేనేజింగ్ డైరెక్టర్గాను మరియు కార్యనిర్వాహక ప్రధాన అధికారిగా నియమితులు అయిన వారు ఎవరు? జవాబు JK శివన్. 16th క్వశ్చన్. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఆయుష్మాన్ భారత్ ఆర్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన బై నేషనల్ హెల్త్ అథారిటీ? ఆన్సర్: RS శర్మ. 16వ ప్రశ్న.
నేషనల్ హెల్త్ అథారిటీచే ఆయుష్మాన్ భారత్కు లేదా ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనకు కార్యనిర్వాహక ప్రధాన అధికారిగా నియమితులు అయిన వారు ఎవరు? జవాబు ఆర్ఎస్ శర్మ. 17th క్వశ్చన్. అకార్డింగ్ టు యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్, విచ్ కంట్రీ ఈజ్ ద లార్జెస్ట్ రిసిపియంట్ ఆఫ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ FDI? ఆన్సర్ చైనా. 17వ ప్రశ్న. ఐక్యరాజ్య సమితి వాణిజ్య మరియు అభివృద్ధి నివేదిక ప్రకారం 2020లో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అందుకున్న దేశం ఏది? జవాబు చైనా. 18th క్వశ్చన్. ఇండియా హ్యాస్ అనౌన్స్డ్ ఏ ప్లెడ్జ్ టు గివ్ హౌ మచ్ అమౌంట్ టు UN పీస్ బిల్డింగ్స్? ఆన్సర్ $1,50,000. 18వ ప్రశ్న. భారతదేశం UN పీస్ బిల్డింగ్కు ఎంత డబ్బును ఇవ్వటం కోసం ఒక ప్రతిజ్ఞను చేసింది? జవాబు $150,000. 19th క్వశ్చన్. హౌ మచ్ ద పర్సంటేజ్ ఆఫ్ ఇండియాస్ GDP అకార్డింగ్ టు ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఆఫ్ 2021? ఆన్సర్ 8%. 19వ ప్రశ్న. 2021 ఆర్థిక సంవత్సరంలో భారతీయ వాణిజ్య మరియు పరిశ్రమల ప్రకారం భారతదేశం యొక్క GDP శాతం ఎంత? జవాబు 8%. GDP అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. 20th క్వశ్చన్. హౌ మచ్ ద పర్సంటేజ్ ఆఫ్ ఇండియాస్ GDP అకార్డింగ్ టు యునైటెడ్ నేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ సోషల్ అఫేర్స్ 2021 క్యాలెండర్ ఇయర్? ఆన్సర్ 7.3%. 20వ ప్రశ్న. 2021 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక వ్యవహారాల వ్యవస్థ ప్రకారం భారతదేశం యొక్క GDP శాతం ఎంత? జవాబు 7.3%. 21st క్వశ్చన్. విచ్ ఎక్సైజ్ కండక్టెడ్ బై ఇండియన్ నేవీ విత్ ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఇన్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్? ఆన్సర్ ఎంఫెక్స్ 2021. 21వ ప్రశ్న. అండమాన్ నికోబార్ దీవులలో సైన్యం మరియు వైమానిక దళంతో భారత నౌకాదళం నిర్వహించిన విన్యాసం ఏది? జవాబు ఎంఫెక్స్ 2021. 22nd క్వశ్చన్. హూ వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ విచ్ వాస్ కండక్టెడ్ బై అండమాన్ నికోబార్ ఇన్ అండమాన్ బే ఆఫ్ బెంగాల్ సీ? ఆన్సర్ ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. 22వ ప్రశ్న. అండమాన్ బే ఆఫ్ బెంగాల్ సముద్రంలో అండమాన్ నికోబార్ నిర్వహించిన ఉమ్మడి సైనిక విన్యాసంలో పాల్గొన్నవారు ఎవరు? జవాబు ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్. 23rd క్వశ్చన్. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO సక్సెస్ఫుల్లీ టెస్టిఫైడ్ ద ఇండిజినస్లీ డెవలప్డ్ స్మార్ట్ యాంటీ ఎయిర్ఫీల్డ్ వెపన్ ఎట్ విచ్ ప్లేస్? ఆన్సర్ హక్-1 ఎయిర్క్రాఫ్ట్ ఆఫ్ హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ ఆఫ్ ఒరిస్సా కోస్ట్. 23వ ప్రశ్న. స్మార్ట్ యాంటీ ఎయిర్ఫీల్డ్ వెపన్ను ఏ ప్రాంతంలో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ విజయవంతంగా పరీక్షించింది? జవాబు హక్-1 ఎయిర్క్రాఫ్ట్ ఆఫ్ హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ ఆఫ్ ఒరిస్సా కోస్ట్. కోస్ట్ అంటే ఒరిస్సా తీరం. 24th క్వశ్చన్. హూ కండక్టెడ్ ద మేడ్ ఇన్ టెస్ట్ లాంచ్ ఆఫ్ ఆకాష్ NG సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఆఫ్ ఒరిస్సా కోస్ట్? ఆన్సర్ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. 24వ ప్రశ్న. ఒరిస్సా తీరం నుండి ఆకాష్ NG అనే క్షిపణిని ఉపరితలం నుంచి గాలికి వెళ్లే తొలి ప్రయోగాన్ని చేసిన వారు ఎవరు? జవాబు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ. 25th క్వశ్చన్. హూ లాంచ్డ్ సక్సెస్ఫుల్లీ అంబిషియస్ రైట్ షేర్ మిషన్ కాల్డ్ ట్రాన్స్పోర్టర్-1 విచ్ ఈస్ క్యారీస్ 143 శాటిలైట్స్? ఆన్సర్ స్పేస్ ఎక్స్. 25వ ప్రశ్న. 143 ఉపగ్రహాలను మోసే ట్రాన్స్పోర్ట్-1 అని పిలువబడుతున్న అంబిషియస్ రైట్ షేర్ మిషన్ను ప్రారంభించిన వారు ఎవరు? జవాబు స్పేస్ ఎక్స్. 26th క్వశ్చన్. హూ ఇనాగ్యురేటెడ్ ద
Sri Shakti Satellite Ground Station at Sri Shakti Institute of Engineering and Technology in Coimbatore? Answer. Indian Space Research Organization ISRO. 26వ ప్రశ్న, కోయంబత్తూరులో ఉన్న శ్రీ శక్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో శ్రీ శక్తి శాటిలైట్ గ్రౌండ్ స్టేషన్ను ఎవరు ప్రారంభించారు? జవాబు, భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ. దీనిని మనం ఇస్రో అని అంటాం. ISRO ఇస్రో. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే ఉపగ్రహాల పర్యవేక్షణకు. 27th క్వశ్చన్, మైక్రోసాఫ్ట్ హ్యాస్ లాంచ్డ్ ఇట్స్ న్యూ ఇండియన్ డెవలప్మెంట్ సెంటర్ ఫెసిలిటీ ఎట్ విచ్ ప్లేస్? ఆన్సర్. ఉత్తరప్రదేశ్, నోయిడా. 27వ ప్రశ్న, మైక్రోసాఫ్ట్ తన కొత్త ఇండియా డెవలప్మెంట్ సెంటర్ సదుపాయాన్ని ఎక్కడ ప్రారంభించింది? జవాబు, ఉత్తరప్రదేశ్లో నోయిడాలో ప్రారంభించింది. ఇది తాజ్మహల్లా ఉంటుంది. అంటే తాజ్మహల్ని చూసి వీళ్ళు ఇన్స్పైర్ అయ్యారన్నమాట. ఇన్స్పైర్ అయ్యి సేమ్ పోలికలతో దీన్ని నిర్మించడం జరిగిందన్నమాట. 28th క్వశ్చన్, అకార్డింగ్ టు బ్రాండ్ ఫైనాన్స్ రిపోర్ట్ విచ్ కంపెనీ హ్యాస్ బీన్ ర్యాంక్డ్ థర్డ్ మోస్ట్ వాల్యూడ్ IT సర్వీస్ ర్యాంక్డ్ గ్లోబల్లీ? ఆన్సర్. టాటా కన్సల్టెన్సీ సర్వీస్ TCS. 28వ ప్రశ్న, బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 3వ అత్యంత విలువైన IT కంపెనీగా నిలిచిన కంపెనీ ఏది? జవాబు, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ TCS. మిగతా రెండు ఏంటంటే ఎసెన్షియల్ మరియు IBM. 29th క్వశ్చన్, భారతీ ఎయిర్టెల్ అనౌన్స్డ్ ఇట్స్ ఫస్ట్ 5G నెట్వర్క్ ఇన్ విచ్ సిటీ? ఆన్సర్. హైదరాబాద్. 29వ ప్రశ్న, భారతీ ఎయిర్టెల్ తన మొదటి 5G నెట్వర్క్ను ఏ నగరంలో ప్రారంభించింది? జవాబు, హైదరాబాద్. 30th క్వశ్చన్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా BCCI హ్యాస్ డిసైడెడ్ టు క్యాన్సిల్ విచ్ ట్రోఫీ ఆఫ్ 2020 and 2021 for the first time in 87 years? ఆన్సర్. రంజీ ట్రోఫీ. 30వ ప్రశ్న, 87 సంవత్సరాలలో మొట్టమొదటిసారిగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా BCCI 2020 మరియు 2021 సంబంధించిన ఏ ట్రోఫీని రద్దు చేయాలని నిర్ణయించుకుంది? జవాబు, రంజీ ట్రోఫీ. 31st క్వశ్చన్, హూ రిలీజ్డ్ నేషనల్ మెరైన్ టోటల్ యాక్షన్ ప్లాన్ ఇన్ న్యూ ఢిల్లీ? ఆన్సర్. ప్రకాష్ జావడేకర్, ద మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. 31వ ప్రశ్న, జాతీయ సముద్ర తాబేలు కార్యాచరణ ప్రణాళికను న్యూఢిల్లీలో విడుదల చేసిన వారు ఎవరు? జవాబు, ప్రకాష్ జావడేకర్, ద మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. 32nd క్వశ్చన్, హూ హ్యాజ్ చైర్డ్ టు ద మీటింగ్ ఆఫ్ 35th ఎడిషన్ ఆఫ్ ప్రగతి ICT బేస్డ్ మల్టీ మోడల్ ప్లాట్ఫామ్స్ ఇన్వాల్వింగ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్? ఆన్సర్. అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. 32వ ప్రశ్న, 35వ ఎడిషన్కు సంబంధించి ప్రగతి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? జవాబు, మన ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ. ప్రగతి అంటే ప్రో యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్. ICT అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. 33rd క్వశ్చన్, హూ లాంచ్డ్ ఇండో ఫ్రెంచ్ ఇయర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అలాంగ్ విత్ బార్బరా పొంపిలి, ద ఫ్రెంచ్ మినిస్టర్ ఫర్ ఎకలాజికల్ ట్రాన్సిషన్ అట్ ఇందిరా పర్యావరణ్ భవన్ న్యూ ఢిల్లీ? ఆన్సర్. ద యూనియన్ మినిస్టర్ ప్రకాష్ జావడేకర్. 33వ ప్రశ్న, న్యూఢిల్లీలో ఉన్న ఇందిరా పర్యావరణ్ భవనంలో బార్బరా పొంపిలితో కలిసి ఇండో ఫ్రెంచ్ ఇయర్ను ప్రారంభించిన వారు ఎవరు? జవాబు, కేంద్ర మంత్రి అయిన ప్రకాష్ జావడేకర్. 34th క్వశ్చన్, సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్డ్ హౌ మచ్ అమౌంట్ టు స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ టు ప్రొవైడ్ ద ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు స్టార్టప్స్? ఆన్సర్.
945 crore rupees. 34వ ప్రశ్న, స్టార్టప్స్కు ఆర్థిక సహాయాన్ని అందించడం కోసం స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకంకు కేంద్ర ప్రభుత్వం ఎంత డబ్బును ఆమోదించింది? జవాబు 945 కోట్ల రూపాయలు. 35th క్వశ్చన్, హూ ఇనాగ్రేటెడ్ ద చెన్నై బెంచ్ ఆఫ్ నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్ NCLAT? ఆన్సర్, ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ కార్పొరేట్ అఫైర్స్ నిర్మలా సీతారామన్. 35వ ప్రశ్న, చెన్నై బెంచ్ను మరియు నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్ NCLATను ప్రారంభించిన వారు ఎవరు? జవాబు, ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రి అయిన నిర్మలా సీతారామన్. 36th క్వశ్చన్, ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ MeitY has announced partnership with which company to establish the quantum computing application lab? ఆన్సర్, అమెజాన్ వెబ్ సర్వీసెస్. 36వ ప్రశ్న, క్వాంటమ్ కంప్యూటింగ్ అప్లికేషన్ ల్యాబ్ను స్థాపించేందుకు ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏ కంపెనీతో భాగస్వామ్యాన్ని ప్రకటించింది? జవాబు, అమెజాన్ వెబ్ సర్వీసెస్. 37th క్వశ్చన్, హూ హ్యాస్ లాంచ్డ్ ద నేషనల్ మైగ్రేషన్ సపోర్ట్ శ్రమ్ శక్తి పోర్టల్ అట్ గోవా పాంజిమ్? ఆన్సర్, ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ శ్రీ అర్జున్ ముండా. 37వ ప్రశ్న, గోవాలో ఉన్న పాంజిమ్లో జాతీయ వలస మద్దతు శ్రమశక్తి పోర్టల్ను ఎవరు ప్రారంభించారు? జవాబు, గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అయిన శ్రీ అర్జున్ ముండా. 30th క్వశ్చన్, హూ లాంచ్డ్ ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ ఎపిక్ యాప్? ఆన్సర్, ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. 38వ ప్రశ్న, ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ ఎపిక్ యాప్ను ఎవరు ప్రారంభించారు? జవాబు, భారతదేశ ఎన్నికల సంఘం. ఈ యాప్ మనకి కంప్యూటర్లో మరియు ఫోన్లో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మనకి ఓటర్ ఐడి కార్డును మనం ఒకవేళ పోగొట్టుకున్నా మళ్ళీ మనం ఈ యాప్ ద్వారా పొందవచ్చు. ఇది ఒక రకంగా మనకి చాలా సేఫ్టీ. 39th క్వశ్చన్, విచ్ వ్యాక్సిన్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై ఇండియన్ గవర్నమెంట్ టు గిఫ్ట్ ద COVID-19 వ్యాక్సిన్ టు నైబరింగ్ కంట్రీస్? ఆన్సర్, మైత్రి వ్యాక్సిన్. 39వ ప్రశ్న, పొరుగు దేశాలకు COVID-19 టీకాను బహుమతిగా ఇవ్వటం కోసం భారతదేశ ప్రభుత్వం ఏ టీకాను ప్రారంభించింది? జవాబు, మైత్రి అనబడే టీకా. 40th క్వశ్చన్, హూ హ్యాస్ ఇనాగ్రేటెడ్ ద లాంగెస్ట్ రోడ్ ఆర్చ్ వహ్రే బ్రిడ్జ్ అండ్ అట్ విచ్ ప్లేస్? ఆన్సర్, మేఘాలయ చీఫ్ మినిస్టర్ కొండాడ్ సంగ్మా అట్ సౌబారా డిస్ట్రిక్ట్ నియర్ ఈస్ట్ కాశీ హిల్స్ ఆఫ్ మేఘాలయ స్టేట్. 40వ ప్రశ్న, అత్యంత పొడవైన రోడ్డు వంపు వహ్రే వంతెనను ఎవరు ప్రారంభించారు? జవాబు, మేఘాలయ ముఖ్యమంత్రి అయిన కొండాడ్ సంగ్మా. ఇది మేఘాలయ రాష్ట్రంలో సౌబారా డిస్ట్రిక్ట్లో తూర్పు కాశీ కొండల దగ్గర ఉన్నది. 41 క్వశ్చన్, కర్ణాటక చీఫ్ మినిస్టర్ బిఎస్ యడ్యూరప్ప హ్యాస్ లాంచ్డ్ విచ్ సాఫ్ట్వేర్ టు ఎనేబుల్ ద గవర్నమెంట్ టు యాక్సెస్ డేటా ఆన్ శాంక్షన్ అండ్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ బై ద 39 డిపార్ట్మెంట్స్ ఆన్ 1800 ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటెడ్ బై దెమ్? ఆన్సర్, అవలోకన సాఫ్ట్వేర్. 41వ ప్రశ్న, ప్రభుత్వం చేపట్టిన 1800 కార్యక్రమాలపై 39 విభాగాలు వెచ్చించిన మంజూరీపై మరియు వ్యయంపై డేటాను యాక్సెస్ చేయడం కోసం కర్ణాటక చీఫ్ మినిస్టర్ అయిన బిఎస్ యడ్యూరప్ప ఏ సాఫ్ట్వేర్ను ప్రారంభించారు? జవాబు, అవలోకన సాఫ్ట్వేర్. 42nd క్వశ్చన్, ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ లాంచ్డ్ చిల్డ్రన్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ అట్ విచ్ ప్లేస్? ఆన్సర్, దలన్వాలా. 42వ ప్రశ్న, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి స్నేహపూర్వక బాలల పోలీస్ స్టేషన్ను ఎక్కడ ప్రారంభించారు? జవాబు, దలన్వాలా. 43rd క్వశ్చన్, ద యూనియన్ క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ హౌ మచ్ అమౌంట్ ఫర్ 850 megawatts Ratel hydro power project on
Chenab River in Kishtawar district of Jammu and Kashmir? Answer 5282 crore rupees. 43వ ప్రశ్న, మేఘాలయ రాష్ట్రంలో ఉన్న కిష్టవర్ జిల్లాలో చీనాబ్ నదిపై గల 850 మెగావాట్స్ జల విద్యుత్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఎంత డబ్బును ఆమోదించింది? జవాబు 5282 కోట్ల రూపాయలు. 44th క్వశ్చన్, మహారాష్ట్ర లాంచ్డ్ జైల్ టూరిజం ఇనిషియేటివ్ ఫ్రమ్ విచ్ ప్లేస్? ఆన్సర్ ఎర్వాడా జైల్ ఇన్ పూణే సిటీ. 44వ ప్రశ్న, మహారాష్ట్ర పర్యాటక జైలును ఎక్కడి నుంచి ప్రారంభించింది? జవాబు ఎర్వాడా జైల్, ఇది పూణే సిటీలో ఉన్నది. 45th క్వశ్చన్, విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ టు హ్యావ్ ద 3300 meters long expressway airstrip near Korabar on Purvanchal Expressway? ఆన్సర్ ఉత్తరప్రదేశ్ స్టేట్. 45వ ప్రశ్న, పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వేలో కురబ్బార్ సమీపంలో 3300 మీటర్లు పొడవైన ఎక్స్ప్రెస్ వే కలిగిన మొట్టమొదటి రాష్ట్రంగా మారిన భారతదేశ రాష్ట్రం ఏది? జవాబు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. 46th క్వశ్చన్, హూ హ్యాస్ లాంచ్డ్ ఏ న్యూ స్కీమ్ పంక్ అభియాన్ on 24th January to mark the occasion of National Girl Child Day? Answer మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్. 46వ ప్రశ్న, జనవరి 24న జరిగిన జాతీయ బాలికల దినోత్సవ జ్ఞాపకంగా పంక్ అభియాన్ అనే కొత్త పథకాన్ని ప్రారంభించిన వారు ఎవరు? జవాబు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన శివరాజ్ సింగ్ చౌహాన్. ఈ పంక్ అభియాన్ అనే పథకం ఏ పథకంలో భాగంగా ప్రారంభించారంటే బేటీ బచావో బేటీ పడావో అనే పథకంలో భాగంగా ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే సుకన్య సమృద్ధి యోజన అనే పథకాన్ని కూడా ఈ పథకంలో భాగంగానే ప్రారంభించడం జరిగింది. అసలు ఈ పంక్ అభియాన్ అనే పథకం ఎందుకు ప్రారంభించారు? ఇది పథకం దేనికి యూజ్ అవుతుంది అని అంటే, ఇది అమ్మాయిల యొక్క సాధికతను మరియు ఎదుగుదలను పెంచటం కోసం. ఫ్రెండ్స్, పంక్ అభియాన్ అనే పథకం పేరు ఇందాక మనం విన్నాం కదా క్వశ్చన్లో. దానికి పంక్ అంటే అబ్రివేషన్ ఉంటుంది కదా, ఆ అబ్రివేషన్ ఏంటంటే ప్రొటెక్షన్, అవేర్నెస్, న్యూట్రిషన్, నాలెడ్జ్, హెల్త్. PANKH. 47th క్వశ్చన్, వాట్ ఈస్ ద లాంగెస్ట్ ఫ్రైట్ ట్రైన్ ఇన్ ఇండియా? ఆన్సర్ వాసుకి. ఇట్ కవర్స్ 224 kilometers డిస్టెన్స్. 47వ ప్రశ్న, భారతదేశంలో అత్యంత పొడవైన వస్తు రవాణా రైలు ఏది? జవాబు వాసుకి. ఇది 224 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. 48th క్వశ్చన్, హూ హ్యాస్ ఇనాగ్రేటెడ్ ద తోష్హాలి, ద నేషనల్ క్రాఫ్ట్స్ మేళా ఇన్ భువనేశ్వర్? ఆన్సర్ ఒరిస్సా చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్. 48వ ప్రశ్న, భువనేశ్వర్లో తోష్హాలి అనే నేషనల్ క్రాఫ్ట్ మేళాను ఎవరు ప్రారంభించారు? జవాబు ఒరిస్సా ముఖ్యమంత్రి అయిన నవీన్ పట్నాయక్. 49th క్వశ్చన్, హూ వాజ్ డిక్లేర్డ్ యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ టు ద ఉత్తరాఖండ్ స్టేట్ ఆన్ ద నేషనల్ గర్ల్ చైల్డ్ డే? ఆన్సర్ హరిద్వార్ గర్ల్ సృష్టి గోస్వామి, 19 years old. 49వ ప్రశ్న, జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ఒకరోజు ముఖ్యమంత్రిగా ప్రకటించబడిన వారు ఎవరు? జవాబు హరిద్వార్ అమ్మాయి అయిన సృష్టి గోస్వామి. ఈమెకు 19 సంవత్సరాలు ఉంటాయి. 50th క్వశ్చన్, హూ హ్యాస్ లాంచ్డ్ సాత్ హవా ఆపరేషన్ ఆన్ వెస్ట్రన్ ఇంటర్నేషనల్ బోర్డర్ ఆఫ్ రాజస్థాన్? The operation aims to check the instances of infiltration due to the dense fog cover in the region and increase the security on border areas in Jaisalmer. Answer Border Security Force, BSF.
50వ ప్రశ్న, రాజస్థాన్లో పడమర ఉన్న అంతర్జాతీయ సరిహద్దు అయిన జైసల్మీర్ అనే ప్రాంతంలో దట్టమైన పొగమంచు కారణంగా చొరబాటులకు సంబంధించి తనిఖీలు చేసి భద్రతను పెంచటం కోసం సాద్ హవా అనే ఆపరేషన్ను ప్రారంభించిన వారు ఎవరు? జవాబు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, BSF. 51 క్వశ్చన్, ఏ లైఫ్ ఇన్ సినిమా థియేటర్ పోయట్రీ బయోగ్రఫీ రిలేటెడ్ టు హోమ్? ఆన్సర్ సౌమిత్రి చటర్జీ. 51వ ప్రశ్న, ఏ లైఫ్ ఇన్ సినిమా థియేటర్ పోయట్రీ అనే జీవిత చరిత్ర ఎవరికి సంబంధించింది? జవాబు సౌమిత్రి చటర్జీ. 52nd క్వశ్చన్, హాంకాంగ్ అండ్ షాంఘై కార్పొరేషన్ బ్యాంక్ HSBC inaugurated its international banking unit IBO at which place? Answer Gift City, located in Gandhinagar. It is the capital of Gujarat state. 52వ ప్రశ్న, హాంకాంగ్ మరియు షాంఘై కార్పొరేషన్ బ్యాంక్ HSBC తన కొత్త ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ యూనిట్ ఐబోను ఎక్కడ ప్రారంభించింది? జవాబు గిఫ్ట్ సిటీ. ఇది గాంధీనగరంలో ఉన్నది. ఈ గాంధీనగర్ అనేది గుజరాత్ రాష్ట్రం యొక్క రాజధాని. 53rd క్వశ్చన్, భారతీ యాక్సా జనరల్ ఇన్సూరెన్స్ లాంచ్డ్ విచ్ యాప్ ఫర్ ఫార్మర్స్? ఆన్సర్ కృషి శాఖ. 53వ ప్రశ్న, భారతీ యాక్సా జనరల్ ఇన్సూరెన్స్ ఏ యాప్ను రైతుల కోసం ప్రారంభించింది? జవాబు కృషి శాఖ. 54th క్వశ్చన్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ 2021 ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే? ఆన్సర్ రికవర్ అండ్ రివైటలైజ్ ఎడ్యుకేషన్ ఫర్ COVID-19 జనరేషన్. 54వ ప్రశ్న, 2021 అంతర్జాతీయ విద్యా దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి? జవాబు కోవిడ్ తరానికి విద్యను పునరుద్ధరించుట. 55th క్వశ్చన్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ 2021 నేషనల్ టూరిజం డే? ఆన్సర్ దేఖో అప్నా దేశ్. 55వ ప్రశ్న, 2021 జాతీయ పర్యాటక దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి? జవాబు దేఖో అప్నా దేశ్. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నచ్చకపోతే డిస్లైక్తో పాటు ఎందుకు నచ్చలేదో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీ సజెషన్స్ను, మీ ఐడియాస్ను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలా తెలియజేసినట్లయితే మా తప్పులను మేము సరిదిద్దుకొని మరలా సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.